వైఎస్ఆర్సీపీ రీసెంట్గా డిఎస్సికి సంబంధించిన ఇష్యూ తీసుకుంది. ఎందుకు తీసుకుందో, దేని మీద స్పందించాలో, దేని మీద స్పందించకూడదో ఏమాత్రం కామన్ సెన్స్ ఉండదు. అసలు ఆంధ్రప్రదేశ్లో అనేక సమస్యలు ఉన్నాయి, కానీ ఎందుకో ఇలాంటి పనికిమాలిన ఇలాంటి ఇష్యూస్నే తీసుకొచ్చి హైలైట్ చేసి రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్సీపీ మాత్రమే చేస్తుందేమో. అంటే వేరే ఏం చేయాలో తెలియట్లేదా, లేదంటే అలాంటి గైడెన్స్ వేరే ఎవరన్నా ఇస్తున్నారో ఏమో కానీ తెలియదు. కానీ అయితే ఇది మన గతంలో చాలా రోజుల నుంచి జరుగుతుంది అనుకోండి. బట్ అయితే విజయవాడలో ఇదే కార్యక్రమానికి సంబంధించి బ్రాహ్మణ నేతట వైఎస్ఆర్సీపీ ఇచ్చినటువంటి అఫీషియల్ ఇది కొత్త నినాదంగా తీసుకొచ్చింది. దీని గురించి మాట్లాడుకుందాం. మల్లాది విష్ణు మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన ప్రజెంట్ అక్కడ ఒక ధర్నానికి ఒక ఏర్పాటు చేసుకున్నారు. దాన్ని బోండా ఉమ్మగారు అడ్డుకున్నారు. ఇక్కడ పర్మిషన్ లేకుండా మీరు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, ఇక్కడికి వచ్చి లోకేష్ని తిడతాం, చంద్రబాబు నాయుడు గారిని తిడతాం, వాళ్ళ దిష్టి బొమ్మలు దగ్గర చేస్తాం, లేదంటే ఇంకొకటి కొడతాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటే తాట తీసి వదిలిపెడతాం అని చెప్పి ఒక రేంజ్లో పరిగెత్తిచ్చారని చెప్పాలి. అంతే కదా. ఇప్పుడు వీళ్ళు ఎలా అయితే చేసుకుంటున్నారో అవతల ఆపోజిట్ కూడా ఉంటుంది కదా. యాక్షన్కి రియాక్షన్ 100% ఉంటుంది. వీళ్ళు ఎలాగే రెచ్చిపోతూ ఉంటే వాళ్ళు కూడా అలాగే కౌంటర్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇదేమి గాంధీ గారి టైం కాదు కదా. స్వతంత్రానికి ముందంటే ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిస్తామని చెప్పుకోవడానికి ఇదేమి బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కాదు. సో డెఫినెట్గా ఇక్కడ స్వాతంత్ర్యం వచ్చింది. మీరు ఎలా మాట్లాడితే వాళ్ళు కూడా అదే రకమైనటువంటి తీర్పుని ఇచ్చేందుకు అక్కడ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు. బోండా ఉమ్మ గారు ఒక రేంజ్లో ఇచ్చారండి. నిజం చెప్పాలంటే ఒక్కొక్కళ్ళు లంగులు గింగులు అన్నీ మొత్తం పట్టుకుని పరిగిక మామూలు పరుగు కాదు, ఒక్కడు కూడా లేడు. గంటలో మొత్తం ఎవరెవరైతే వచ్చి అడావిడి చేద్దాం అనుకున్నారో అక్కడ ఉండేటువంటి పేటీఎం బ్యాచ్ కావచ్చు, 500 1000 రూపాయలు నిన్న బీర్ బాటిల్ అవి తీసుకొచ్చి ఇచ్చారు కదా, అలాంటి బ్యాచ్ అందరూ కూడా చల్లా చెదురైపోయారు అంతే. పోలీసు వాళ్ళని చూసి వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు అనుకునేటప్పటికి మొత్తం పరారు, అసలు ఒక్కడు లేడు. ఏదో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులం అని చెప్పుకునేటువంటి ఒక 10-20 మంది తప్ప మొత్తం పరారైపోయారు అంతే. అలాంటి కార్యక్రమానికి సంబంధించి ఇదొకటి జరుగుతుంటే ఇదొక సోషల్ మీడియాలో ఇదొకటి మొదలెట్టారండి. జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక కొత్త నినాదాన్ని తీసుకొచ్చారు. అదేంటో తెలుసా? మొన్న సిదిరి అప్పలరాజు వాళ్ళ అబ్బాయి ఒకరిని గుద్దేసి చంపేసి ఒక కుటుంబాన్ని, నిరుపేద కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగేసి బతుకుండగా కనీసం హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళకుండా అక్కడ వాళ్ళ అబ్బాయిని మాత్రమే తీసుకెళ్ళి వాళ్ళ అబ్బాయి కాదు యాక్సిడెంట్ చేసింది వేరే వాళ్ళు అని చెప్పి సాక్ష్యాలు తారుమారు చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తిని బీసీ నాయకుడు అంటాడు. ఇంకొక పక్క అంత అమ్మనాభూతులు లకారాలతో ఎకారాలతో సీఎం తల్లిని దూషించినటువంటి అంబటి రాంబాబు గారిని కాపు నేత అంటున్నాడు. ఆయనేమో కాపులు తాగుబోతులు తిరుగుబోతులు అంటాడు, కాపులు దేనికి పనికిరారు అంటాడు, వాళ్ళ పనిచేయరు సోమరబోతులు అని చెప్తాడు, అసలు వాళ్ళ ఓట్లే నాకు వద్దు అంటాడు. కానీ కాపు నాయకుడు అని ఆయనకు ముద్రేసి బయటకు వదులుతూ ఉంటారు. అదేంటో అర్థం కాదు. ఎవరికి ఈ మధ్యన బాగా ఇదొకటి అలవాటు అయిపోయింది. కాపు నాయకుడు, బీసీ నాయకుడు, ఎస్సీ నాయకుడు. అది ముఖ్యంగా నేరానికి కులం ఏంటి, మతం ఏంటి చెప్పండి. రెడ్ అయినా, కమ్మైనా, కాపైనా, ఇంకొకళ్ళైనా సరే కులాన్ని నేరానికి సంబంధించి ఎందుకు ముడి పెడుతున్నారో నాకు అర్థం కావట్లే. మరి ఇదే ఎలాంటి దీన్ని గతంలో ఒక దళితుడిని డోర్ డెలివరీ చేసినటువంటి ఒక కాపు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబుని కాపు అని చెప్పి అప్పుడు ఎందుకు మెన్షన్ చేయలే? ఎందుకని అప్పుడు చెప్పలా? ఎందుకని అప్పుడు మాట్లాడలా? అంటే మరి ఇలాగే ఉంటుంది. అప్పుడు మాత్రం మీరు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి కార్యక్రమాలు లేపేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఎవరిని పడితే గుద్దేసి వాడు చిన్నపిల్లోడు వదిలేయి అని చెప్తే వదిలేయాలా? అసలు ఏం పద్ధతి ఇది? నేరానికి కులం, మతం, ప్రాంతం ఏంటి? ఎవరైనా నేరస్తుడే. నేరస్తుడికి కులం, మతం ఉండదు. దానికి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారినే చెప్పాలి. ఆయన్ని రెడ్డి అనో, లేదంటే ఇంకొకటనో, లేదంటే రాజశేఖర రెడ్డి గారి కొడుకనో, లేదంటే మాజీ సీఎం కొడుకనో, ఒక ఎంపీ అనో, ఒక ఎమ్మెల్యే అనో చట్టం వదల్లా తీసుకెళ్ళి 16 నెలల్లో జైల్లో నూకి చెప్పకూడు తినిపించి పంపించింది. అలాగే ఉంటుంది. చట్టం దృష్టిలో అందరూ సమానమే. డెఫినెట్గా ఆయన సీఎం అయినా కూడా కోర్టుకు వెళ్లాల్సి వస్తే వెళ్లాల్సిందే. జనాన్ని మంది మార్బనాన్ని తీసుకెళ్ళి ఇదిగో నేను వస్తే ఎంతమంది వస్తారు అని చెప్పేటువంటి ఆ హంగామా తప్ప ఇంకొకటి లేదు.
అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంతమందిని వేసుకెళ్తున్నారు అనేది ఇప్పటికే చాలామంది క్లారిటీ వచ్చేసింది. ఈయన నేను బయటకు వస్తే ఇంతమంది వచ్చేస్తారు, దయచేసి అందుకే రావట్లేదు, మీ కోర్టుకు వచ్చినా కూడా ఇంతే పరిస్థితి అని చెప్పి పెళ్ళికి వెళ్ళినా, చావుకి వెళ్ళినా, ఇంకొక చోటకి వెళ్ళినా, దేనికి వెళ్ళినా సరే ఆయన ఇంతమందిని ఎందుకు వేసుకెళ్తున్నారో తెలుసా? ఇది మెయిన్ కాన్సెప్ట్. ఆ తర్వాత జనాలు వచ్చేస్తున్నారు, ఇంకేముంది, సిద్ధం సభలకు ఎలా వచ్చేశారు, ఆ తర్వాత 11కి సంబంధించి స్థానాలు ఎలా పడిపోయి అందరికీ తెలిసింది. ఇప్పుడు అదే జనాన్ని చూపించి రేపొద్దున అధికారంలోకి వచ్చేది మేమైనటువంటి ఏమరపాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని క్రియేట్ చేయాలనే ఉద్దేశం తప్ప ఇక్కడ ఏం లేదు. డొల్లా 100 రూపాయలు లేదా 200 ఇచ్చి బీరు బిర్యానీ అనేటువంటి పథకాన్ని వైసీపీలో అమలు చేసి తీసుకొచ్చేటువంటి పని అందరికీ తెలిసిపోయింది. నిన్నాడెవడో చక్కగా బీరు తాగి వైట్ షాప్కి వెళ్ళాడు, బీరు బాటిల్ తీసుకున్నాడు, తాగేసాడు, రోడ్డు మీద జెండా పట్టుకుని నడి రోడ్డు మీద తాగుతూ వెళ్తున్నాడు. మరి పైగా వెళ్ళి ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఎదురుగుండా ఉన్నటువంటి కారు ఎక్కి సొక్క ఇప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేసి సినిమా ఎలివేషన్స్. అప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎలక్షన్స్ క్యాంపెయినింగ్లో తిరిగేటప్పుడు టచ్ అయితే ఆ అభిమాని పడేటువంటిది ఉంది కదా, దానిలాగా క్రియేట్ చేయాలని ఈ పాత చింతకాయ పచ్చడి అన్నీ పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడో చేసి చూపించారు. దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేస్తే చూసారు ఎలా ఉంటుందో అనేటువంటి ఒక ఇది తీసుకురావాలని. ఇక్కడ ఏముందో చెప్పండి? 500 ఇవ్వటం, ఆడే మళ్ళీ తీసుకొచ్చి టచ్ చేసి ఎంత సెట్టింగు, ఎంత ఐప్యాక్ ఇంకా పనిచేస్తుందని అయితే నాకు అనిపించింది. పోలేండి, ఏదైనా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి మాత్రం నిజంగా బోండా ఉమ్మ గారు విజయవాడలో మామూలుగా పరిగెత్తిచ్చి ఏం చేశారంటే అక్కడ కులాన్ని బయటికి తీసుకొచ్చి చూపించుకునేటువంటి పరిస్థితి. దాన్ని చూసైనా నన్ను వదిలేండిరా అనుకునేటువంటి పరిస్థితికి దిగజారిపోయేలా చేశారని చెప్పాలి.